ఉగాది రోజు తినే పచ్చడిలోనే జీవితానికి అవసరమైన గొప్ప రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? ఇలాంటి ప్రేరణాత్మక కథలు మీకు కావాలంటే మీ ఐ కథల ఛానల్ని ఆదరించండి స్నేహితులారా. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు రామాపురం. రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తారు. ఏమండి, పంట ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది. మీరిక్కడ ఎలా ఉన్నారు? ఆ గ్రామంలో అర్జున్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అర్జున్ చదువు పూర్తి చేశాడు, కానీ ఉద్యోగం రాలేదు. రోజంతా ఇంట్లోనే ఉండి ఫోన్ చూస్తూ జీవితంపై నిరాశతో ఉండేవాడు. తాత, ఏమిరా అర్జున్, ఎలా ఉన్నావు? బాగున్నాను తాత. నేను కూడా బాగానే ఉన్నాను. అర్జున్, రారా, బాగా చేశావు. నమస్కారం తాతయ్య. ఏం సంగతి? తాత పేరు రామయ్య. ఆయన గ్రామంలో చాలా జ్ఞానం ఉన్న వ్యక్తిగా అందరికీ గౌరవం. తాత, ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది. పచ్చడి తింటాం, పండుగ చేసుకుంటాం. తాత, అర్జున్, నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. కానీ నిజంగా ఉగాది ఎందుకు జరుపుకుంటామో నాకు అర్థం కావడం లేదు. ఉగాది అంటే యుగాది, అంటే మన తెలుగు సంవత్సరానికి మొదటి రోజు. అంటే ఇది కొత్త సంవత్సరం అన్నమాట. అవును, కానీ ఇది కేవలం పండుగ కాదు, ఇది మన జీవితాన్ని మార్చే రోజు. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో విక్రమసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజ్యం చాలా సంపన్నంతో తొలతూగుతూ రాజ్యం ఉండేది. కానీ ఒక సంవత్సరం పెద్ద కరువు వచ్చింది. రాజు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. రాజా, ప్రకృతి మనకు ఒక సందేశం ఇస్తోంది. ప్రతి సంవత్సరం మనం కొత్తగా ప్రారంభించాలి. అప్పుడు ఋషి ఒక ప్రత్యేకమైన పండుగను ప్రారంభించాడు. అది ఉగాది. తాత, ఉగాది రోజు పచ్చి ఎందుకు తింటారు? అది చాలా గొప్ప సందేశం. ఉగాది పచ్చడిలో 6 రుచులుంటాయి. వేప పువ్వు, చేదు, బెల్లం, తీపి, చింతపండు, పులుపు, మిరపకాయ, ఉప్పు. తాత చెప్పాడు, జీవితం కూడా ఇదేలా ఉంటుంది. కొన్నిసార్లు తీపి, కొన్నిసార్లు చేదు. జీవితం కూడా ఇదేలా ఉంటుంది. ఉగాది రోజు మనం 3 పనులు చేయాలి. పాత తప్పులను మర్చిపోవాలి, కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి, మంచి పనులు ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే ఉగాది అర్థం ఉంటుంది. ఆ రాత్రి అర్జున్ చాలా ఆలోచించాడు. నేను ఎందుకు నిరాశగా ఉన్నాను? కొత్తగా ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? మరుసటి రోజు ఉగాది. అర్జున్, ఉదయం సూర్యోదయం సమయంలో గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో ఉంది. ఇంటింటా మామిడి తోరణాలు కట్టారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకున్నారు. అర్జున్ కూడా చాలా రోజుల తర్వాత చిరునవ్వులు. పంచాంగ శ్రవణం. అక్కడ ఒక పండితుడు పంచాంగ శ్రవణం చేస్తున్నాడు. ఈ సంవత్సరం కష్టాలు కూడా వస్తాయి, అవకాశాలు కూడా వస్తాయి, కానీ ధైర్యంగా ఉన్నవాళ్లు విజయం సాధిస్తారు. అర్జున్ గుండెల్లో ఒక కొత్త ఆశ పుట్టింది. తాత, నేను కొత్తగా జీవితం ప్రారంభించాలి. నేను ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. అదే ఉగాది అసలు అర్థం. తాత, ఉగాది కేవలం పండుగ కాదు, మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించే రోజు. అవును తాత. అర్జున్, ఈ కథ మీ మనసును హత్తుకుంటే ఈ కథలు ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.